వెల్కమ్ టు లక్కీ లోటస్. చిన్నప్పుడు నేను చదువుకున్న చాలా పద్యాల్లో నాకు బాగా నచ్చినవి, నేను ఎప్పటికీ మర్చిపోలేని పద్యాలు కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. అల్పుడెప్పుడు పలుకును ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏంటంటే, తక్కువ బుద్ధి కలిగిన వాడు అల్పుడు ఎప్పుడూ ఆడంబరంగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. కానీ సజ్జనుడు మంచి బుద్ధి కలిగిన వాడు ఆ విధంగా గొప్పలు చెప్పుకోడు. కాముగానే ఉంటాడు, తక్కువగా మాట్లాడతాడు. ఏ విధంగా అంటే, కంచు అనే లోహము బాగా మోగుతుంది, కానీ దాని విలువ తక్కువ. ఎప్పుడు బంగారంతో కంపేర్ చేస్తే దాని విలువ తక్కువ. బంగారం చాలా ఎన్నో రెట్లు కంచు కన్నా విలువైన లోహమైనా కానీ కంచు మ్రోగినంతగా ఆ సౌండ్ దానికి ఉండదు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియబట్టవలయు, పట్టి విడుట కన్నా బరగజచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏదైనా ఒక పని కానీ ఒక మంచి కార్యాన్ని కానీ మొదలుపెట్టే ముందరే కూలంకషంగా దాని గురించి ఆలోచించుకోవాలి. మన వల్ల అవుతుందా లేదా, మనం చేయగలమా లేదా, దీన్ని పట్టుదల వహించి పట్టుకోవాలా వద్దా అని. అలా ఒకసారి పట్టుకున్నామంటే దాన్ని వదిలిపెట్టకూడదు, బిగించి పట్టుకోవాలి కంప్లీట్ అయ్యేదాకా. అంతేగాని మధ్యలో వదిలిపెట్టడం వల్ల ఏ విధమైన ప్రయోజనము లేదు. ఆ వదిలిపెట్టడం కన్నా చనిపోవడమే మంచిది అని కొంచెం కఠినంగా చెప్పారు. ఎందుకంటే అలా వదిలేయడం వల్ల అప్పటిదాకా దాని మీద వినియోగించిన శక్తి కానీ వనరులు కానీ అంత వ్యర్థమైపోతాయి. ముందరే ఆలోచించుకుంటే ఈ వేస్టేజ్ ఉండదని దాని అర్థం. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏంటంటే, ఎంత పెద్ద మహావృక్షమైనా సరే వేరు దగ్గర కనుక దానికి వేరు పురుగు చేరిందంటే కనబడకుండానే దాన్ని తినేసి మొత్తం వృక్షాన్ని ఒక దెబ్బతో చంపేస్తుంది. అలాగే చెట్టుకి ఏదైనా చీడ పట్టింది అనుకోండి, ఆ చీడ వల్ల చెట్టు అంతా సర్వనాశనం అయిపోయి మొత్తం చెట్టు పాడైపోతుంది. అదేవిధంగా మంచివాడు గుణవంతుడైనా కానీ పక్కన కనుక కుత్సితుడు చేరాడంటే ఈ చీడ ఎలాగా ఆ చెట్టును పాడు చేస్తుందో ఆ మంచివాడిని ఆ చెడ్డవాడు అదే విధంగా చేర్పేస్తాడు, పాడు చేస్తాడు. అందువల్ల దుష్టులకి దూరంగా ఉండాలని దీని అర్థం. వంపు కర్రగాచి వంపు తీర్చగవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తు మనస్సు కరిగింపగా రాదు విశ్వదాభిరామ వినురవేమ. అంటే దీని అర్థం ఏంటంటే, వంకరగా ఉన్న కర్రని కూడా మంటలో కాల్చి వేడి చేసి దాన్ని తిన్నగా చేయొచ్చు స్ట్రైట్గా, అంటే దాని వంకర పోగొట్టచ్చు. అలాగే పెద్ద పెద్ద కొండల్ని కూడా బాగా కష్టపడి పిండిగా కొట్టేసేయచ్చు. ఆ కొండల్ని కూడా మనం పగలగొట్టి పిండిగా చేసేయచ్చు. అంతేగాని కఠినమైన మనస్సున్న వాడి మనసులో ఆ కఠినత్వం పోగొట్టి దయతో నింపడము, వాడిలో దయ కలిగించడం అనేది మాత్రం అసాధ్యం. అంటే మిగతా పనులన్నీ ఈజీగా చేసేయచ్చు ఎంత కష్టమైనా, కానీ కఠిన మనస్కులని మాత్రం కరిగించడం చాలా కష్టం.